ఇక నిన్న ఒక విచిత్రమైన వార్త చూసిన ఇది. ముద్రగడ పద్మనాభం. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ మీద ఏదో సవాల్ విసిరారు. బోల్డ్ విసురుకుంటా ఉంటారు. ఇప్పుడు బండ్ల గణేష్ గారు ఉన్నారు. 4 కోసుకుంటా అన్నారు 7 o'clock బ్లేడ్తో. కోసుకున్నారా? లేదు. ఎన్నెన్నో అంటాం, అవుతాయా ఏంటి అన్నట్లుగా ఉండాలి. ఈయన ఏకంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా నిజంగానే మార్చేసుకున్నాడు. ప్రభుత్వం గెజిట్ పబ్లిష్ చేసింది కూడా. కాపు ఉద్యమ నేత వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన చేసిన దరఖాస్తు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించగా, పవన్ను ఓడించి ఇంటికి పంపిస్తానని, లేని పక్షంలో తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరిన సంగతి తెలిసింది. ఇప్పుడు కులాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ సరే, కాపు అనే ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి ఒక ఉద్యమ నేతగా ఈయన ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసే దిశగా ఆలోచించాలి. కానీ ఏకంగా రెడ్డిగా మారిపోయింది అంటే ఇంకో సామాజిక వర్గంలోకి మారిపోయేలాగా. కుల మార్పిడి జరగదు, కానీ కుల మార్పిడి జరిగినట్లు చేస్తే మరి ఉద్యమ నేతగా ఆ కాపు స్ఫూర్తి ఏమైంది? ఆ సామాజిక న్యాయం ఏమైంది? ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ల సంగతి ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకోకపోయినా అవుతుందా అవదా అని పక్కన పెడితే, ఇదంతా కూడా ఒక ట్రాష్. అంటే కేవలం ఏదో బాగా మనసుకు తీసుకొని ఈగోకి ఫీల్ అయ్యి ఇలాంటివి అనమాట. చిన్నపిల్లల వేషాల కిందకు వస్తాయి ఇవన్నీ.